ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ధైర్యంగా వెళ్ళి వాళ్ళు తీర్పు కోసం రావచ్చు. పబ్లిక్లో బహిరంగంగా చర్చ మాట్లాడటం, ఈ విధంగా మనం కూర్చోవటం, ఇవన్నీ మాకు కొత్త ఫీలింగ్స్ అండి. 10 సంవత్సరాలు సప్రెషన్, ఒప్రెషన్, డిక్టేటర్షిప్ చేశాడు రేవంత్ రెడ్డి అందరినీ. కాదంటారా? ప్రతిరోజు ఆయన వేసే ప్రతి స్టెప్పు ఆచి తూచి ఆలోచించాను అనుభవం లేదా? 5 ఏళ్ళు ఉంటాడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి? 20 ఏళ్ళు ఉంటాడండి. ఆయనకి ఏజ్ ఉంది, 20 ఏళ్ళు ఉంటారు. ప్రజలు కోరేదే అది. ప్రతి టీఆర్ఎస్ అంటుంది 5 మీ ఎమ్మెల్యేలే కూల్స్తారు అది అని చెప్పి డౌటే అంటారు. పోన్లే పాపం వాళ్ళ మీ పార్టీలు రాదా? మీ పార్టీలో కూడా ఆస్పిరెంట్ చాలా మంది ఉన్నారు కదా. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన కూడా యాక్చువల్ సీఎం పాదయాత్ర చేశారు, ఆపోజిషన్ లీడర్గా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ సాటిస్ఫైగా ఉంటారు. ఇట్లా ఉండనిస్తారా? దేనికి అన్హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు? అందరూ మంచి వాళ్ళు ముఖ్యమంత్రి పదవి ఆశించారు కదా. హెవీ అదే రేస్లో అందరం పాల్గొంటామండి. ఎవరో ఒక్కరే గెలుస్తారు కదా. ఏ రేస్లో ఒలింపిక్స్లో కూడా మిగతా వాళ్ళు సాహసం లేనోళ్ళని కాదు కదా. ఇతర దేశాల నుంచి వచ్చి అదే దీంట్లో పోటీ చేసేవాళ్ళు అందరూ ఆ స్థాయి. కానీ కాంగ్రెస్లో రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి తప్ప 5 ఏళ్ళు ఎవరు ఉండలేదు. అందరం దించేశారు 1978 నుంచి. అందుకే ఇది కొత్త సంవత్సరంలో కొత్త రికార్డులు స్థాపిస్తాం. కిరణ్ కుమార్ రెడ్డి చూస్తురుగా మీరు, కొత్త రికార్డు. 20 ఏళ్ళు ఉంటాడు. అయితే ప్రజలు కోరేది అది, నేను చెప్పేది కాదు. నేను మీను అనుకుంటే అయ్యే పని కాదు, ప్రజలు చెప్పారు. వాళ్ళు మీ పార్టీ లోకల్ లీడర్స్ హైకమాండ్లు ఉండనిస్తారా? ఏమండి, హైకమాండ్ కంట్రోల్స్ ఆల్ ఆఫ్ అస్. ఎక్కువ తాకు ఉగ్లాడిస్తే అందరు బతుకులు చూసాము, వెళ్ళినోళ్ళు చూసాము, తిరిగి వచ్చిన వాళ్ళది చూస్తున్నాము. కాబట్టి ఏం పర్వాలేదు. సో ఒకటి, ఇప్పుడు నాగార్జున సాగర్ సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి గొడవ జరుగుతుంది. ఐ థింక్ మీకు కూడా ఎఫెక్ట్ అవుద్ది కదా. ఆఫ్ కోర్స్. సో ఆ ప్రాజెక్టుల్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి, సిఆర్పిఎఫ్ ఆధీనంలోకి వెళ్తే ప్రాజెక్టు మీద అడుగు పెట్టడానికి కూడా వీలు ఉండదు. దాన్ని ఎందుకు ఒప్పుకున్నారని రేపు నల్గొండలో కేసీఆర్ పెద్ద బహిరంగ సభ పెట్టారు. ఏమండి, పెట్టి నిజం చెప్పానండి. ఆయన ఎందుకు వచ్చారు పోలీసులు వేసుకొని ఆంధ్ర నుంచి వచ్చి ఆ బ్రిడ్జిల మీద? అది ఎలక్షన్ జరిగే రోజు, ఈ 10 ఏళ్ళలో రాలే కదా. హౌ కన్వీనియంట్. ఎలక్షన్ జరిగే రోజే సడన్గా హఠాత్తుగా పోలీస్ సిబ్బందులు దిగి, అంటే 10 ఏళ్లలో అయితే 10 ఏళ్లలో లాస్ట్ 10 yearsగా మన కంట్రోల్లోనే ఉంది కదా. ఏమండి, మీరేం భయపడకండి. ఈ కంట్రోల్ ఎక్కడ పోతుందో తర్వాత డిబేట్ చేద్దాము. మీరు కేసీఆర్ నాకు జవాబు చెప్పాల్సింది, ఎన్నికల రోజు ఆ రోజే పోలీసులు వస్తారా? అంటే మేము